ఇక్కడి నుంచి క్రీస్తు కోసం నువ్వు జీవించాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. సరేనా? స్టెప్ బై స్టెప్ చిన్నగా దేవునిలో సంపూర్ణుడుగా నువ్వు కావాలి. అంతవరకు నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుని నేను కోరుకుంటున్నాను. సరేనా? నికోదేము వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, నికోదేముతాడు, నేను ముసలివాడిని అయిపోయినాను కదా, నేను మళ్ళా రెండవ మారు తల్లి గర్భంలో ఎలా జన్మించాలంటే అప్పుడు యేసు నీటి మూలంగాను ఆత్మ మూలంగా. అంటే నీటి మూలం అంటే నీళ్ళు, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి రక్తాన్ని. నీ పాపాలు ఆయన రక్తంతో ఏమైతున్నాయి ఈరోజు కడగబడుతున్నాయి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాప్తిస్మ అనంతరం నీలోకి వచ్చేస్తాడు. నీలోకి వచ్చి ఏం చేస్తాడంటే, నేను రాత్రి వాక్యం చెప్పినా కదా, సంపూర్ణంగా అర్థమవుతుంది నీకు. ఆయన ఏం చేస్తాడంటే నీకు అర్థమయ్యేదానికి ప్రయత్నం చేస్తాడు. నీలో ఉండి దేవుని వాక్యాన్ని అర్థం చేస్తూ దేవుని దగ్గరికి నిన్ను చేర్చడానికి ఆయన కష్టపడతాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. నీటి మూలంగాను, రెండోది ఆత్మ నీకు సహాయం చేస్తాడు. నీళ్లు వీడి వరకు ఉన్నాయి. దేవుడు మంచి సేవకుడు దొరికినాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం, ముగ్గురు నామాల్లో. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు అదృష్టవంతుడు. నేను నీకోసం ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆయన ఆరోగ్యంగా ఉంచుకోవాలి, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతామని ప్రార్థన చేస్తా వచ్చాను. ఓకే? కాబట్టి నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాం. మరి నీకు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టమే కదా? ఇష్టమే. ఎవరు బలవంతం లేదు కదా? ఎవరు బలవంతం లేదు. కాబట్టి నీకు తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాం. ప్రేర్ చేస్తాను. ప్రేర్ చేసిద్దామా? సరే. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలు పొందనాలు. నేను ఈ విధంగా నీ కుమారుడు అయ్యగారిని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, మంచి మనసుతో, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందాలని, తద్వారా నీ కుమారు ద్వారా నీ దగ్గరికి చేరాలని, నీతో చక్కగా బ్రతకాలని, నీ గురించి తెలుసుకోవాలని ఆశపడ్డారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుగా నడవచ్చండి. నీ బిడ్డను కాపాడమని వేడుకుంటూ, కేసులన్నీ కొట్టివేయబడతాయి నీకు. ఇంకా పిల్లలు వేరుపని ఉన్నంత వరకు వాడికి ఎన్ని తెలుసు, ప్రేమతో చక్కగా క్రీస్తు వల్ల జీవించాలి. ఓకే? మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో మరి నీకు బాప్తిసం ఇస్తున్నాం. ముక్కు పట్టుకోట కొంచెం అలా ఊరికే వంగు, మేము ఉన్నాంలే. ఓకే, అలా వంగేసి పనుకో, అలా పనుకున్నట్టు. అయిపోయాయి. సూపర్. హ్యాపీ బర్త్డే కదా నాన్న. 19 16 ఏప్రిల్ 19 ఫొటోస్. ఓకే.